హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, శారీ డ్రైపింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీద రివ్యూ అయితే ఇస్తుంటాను, జెన్యూన్ రివ్యూ. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో మీరు తమ్నేల్లో చూసినట్టు సారీ డ్రైపింగ్ చేసుకునేటప్పుడు మనకి మెయిన్ పార్ట్ వచ్చేసి చెస్ట్ ప్లీట్స్ అనమాట. సో ఇవి కనుక మనకి సరిగ్గా పెట్టుకోకపోయినా, సరిగ్గా కుదరకపోయినా మనకి సారీ లుక్ అనేది మొత్తం చెడిపోయే అవకాశం ఉంది. సో చెస్ట్ ప్లీట్స్ ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా పెట్టుకుంటామో అప్పుడే మనకి మన సారీ డ్రైపింగ్ అనేది మంచిగా సెట్ అవుతుంది. సో అండ్ ఎన్ని ప్లీట్స్ పెట్టినా అవి సమానంగా రావాలి. అండ్ ఆల్సో మనకి ఎగుడు దిగుడు రాకూడదు. మనకి ఫస్ట్ ప్లీట్ వచ్చేసి మనకి మన సైడ్ అంటే రైట్ సైడ్ ఉండేలా రావాలి. అండ్ లాస్ట్ ప్లీట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండేలా రావాలి. సో చాలా మంది ఏంటంటే చెస్ట్ ప్లీట్స్ పెడుతున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రైట్ సైడ్ రావాల్సిన ప్లీట్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది. సో ప్లీట్స్ పెట్టేటప్పుడు వాళ్ళు ఒక సైజ్ అయితే అనుకుని ఉంటుంటారు. సో ఆ సైజ్లో పెడుతున్నప్పుడు వాళ్ళకి ప్లీట్స్ అనేవి ఎగుడు దిగుడుగా వస్తుంటాయి. సో కరెక్ట్ వేలో అనేవి రావన్నమాట. సో మనకి అనుకున్న సైజ్లో రావాలి. అండ్ ఆల్సో మనకి ఆ ప్లీట్స్ అనేవి కరెక్ట్గా రావాలి అని అంటే ఏ విధంగా మనం ప్లీట్స్ అనేవి సెట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. అండ్ ఆల్సో వీడియో ఎండింగ్లో మీకు కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. సైడ్ కవర్ చేసుకోవడానికి అండ్ ఆల్సో హిప్ కవరింగ్కి ఎలాంటి మనం టిప్స్ అయితే ఉన్నాయో అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఇది వచ్చేసి సారీ అనమాట. ఈ సారీతో నేను ఇప్పుడు మీకు ప్లీట్స్ పెట్టి చూపించబోతున్నాను. మనం ప్లీట్స్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ప్లీట్ కౌంట్ ఎన్నైతే పెట్టుకుంటున్నామో ప్లీట్ సైజ్ కూడా దానికి బేస్ అయి ఉంటుందండి. ఫర్ సపోజ్ మీరు 5 ప్లీట్స్ పెట్టాలని అనుకుంటున్నారని అంటే మీరు ప్లీట్ వచ్చేసి మినిమం సైజ్ వచ్చి ఇంత అయితే పెట్టుకోవాలి. సో మీరు మన హ్యాండ్ అంతా ప్లీట్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఫస్ట్ ప్లీట్ వచ్చేసి. సో అలా కాకుండా నేను 5 ప్లీట్సే పెట్టుకుంటాను కానీ ప్లీట్ సైజ్ వచ్చేసి నాకు ఇంత ఉండాలని అంటే అదైతే కుదరదు. సో ప్లీట్స్ని బట్టి మనం ప్లీట్ సైజ్ అయితే మనం మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 5 ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. 5 ప్లీట్స్కి లెంత్ వచ్చేసి ఫస్ట్ ప్లీట్ వచ్చేసి నేను ఇంత అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్ ఉంటుంది కరెక్ట్గా, ఆర్ 5.5 ఇంచ్ ఉంటుంది. సో 5.5 ఇంచ్ ఫస్ట్ ప్లీట్ అనేది నేను తీసుకున్నాను. ఓకేనా, ఇది వచ్చేసి మన బాడీ మెజర్మెంట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. మిగిలిన శారీ ఏదైతే ఉందో ఈ మొత్తం శారీని ఇప్పుడు మనం 4 ప్లీట్స్గా పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి శారీ పళ్ళు చివరి అంచు వరకు మనం ఈ విధంగా పట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా, సో ఇలా పట్టుకుని ఇప్పుడు దీని ఒక అర్థం అనేది వేసుకోవాలి ఈ విధంగా. సో ఇలా మనం ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇంత సైజ్ వస్తుంది. ఇది ఒక ప్లీట్ అనుకోండి. సో ఇది ఒక ప్లీట్ అయితే మీరు దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట. సో ఈ విధంగా, సో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇప్పుడు 2 ప్లీట్స్ అయ్యాయి. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఇది ఒక ప్లీట్ అయితే మనం సారీని అంతా కలిపి ఒక మడత వేసినప్పుడు ఇది ఒక ప్లీట్ అయింది అనుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఇవి 2 ప్లీట్స్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఈ 2 ప్లీట్స్ని మళ్ళీ మనం ఇంకొక ఫోల్డింగ్ వేయాలన్నమాట. సో ఈ విధంగా, సో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి 2 ప్లీట్స్ని డబల్ చేసినట్టు అవుతుంది. అప్పుడు మనకి 4 ప్లీట్స్ వస్తాయి అనమాట. సో 4 ప్లీట్స్ వచ్చినప్పుడు ఇవి 4 అండ్ ఇది ఒకటి ఎక్స్ట్రా ప్లీట్, ఇవన్నీ కలిపితే మనకి టోటల్గా 5 ప్లీట్స్ వస్తాయి అనమాట. సో ఇవి ఎలా కరెక్ట్గా వస్తాయో నేను మీకు ఇప్పుడు చెప్తాను. మనం ఫస్ట్ ప్లీట్ వచ్చేసి ఇంత తీసుకున్నాం కదా. సో నెక్స్ట్ ప్లీట్స్ అన్ని కూడా మనం ఈ సైజ్ పెట్టుకోవాలన్నమాట. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఈ సైజ్ వచ్చేసి మనం మిగతా ప్లీట్స్ అన్ని పెట్టుకోవాలి. ఫస్ట్ ప్లీట్ వచ్చేసి మనకి ఇంతే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు ఈ ప్లీట్ని ఒకసారి ఇలా కొలుచుకుని చూడండి. ఇలా కొలుచుకున్నప్పుడు నాకు కరెక్ట్గా ఇంత అయితే వచ్చింది. సో నాకు ఫింగర్స్తో నాకు అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు నేను వీటిని 4 ప్లీట్స్గా పెడతాను. మీ ముందు ఒకసారి మీరైతే చూడొచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫోల్డింగ్ చేసిన శారీ అంతా కూడా ఇలా వదిలేసుకుని ఇప్పుడు ప్లీట్స్ అయితే మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఆల్రెడీ ఒక ప్లీట్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి, సో ఇక్కడి నుంచి మనం ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేయాలి. సో ఇంత లెంత్ అయితే మనం చూసుకున్నాం కదా ప్లీట్స్, సో అంతే లెంత్ మిగతా ప్లీట్స్ అన్ని కూడా మనం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చేసి 2 ప్లీట్స్ అయ్యాయి కదా. సో చూసారు కదా మనకి కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, లాస్ట్ ప్లీట్ వచ్చేసి మనకి రైట్ హ్యాండ్ సైడ్కి వచ్చింది. అండ్ ప్లీట్స్ ఎన్ని వచ్చాయో మనం ఇక్కడ కౌంట్ చేద్దాము. ఇది వచ్చేసి ఫస్ట్ ప్లీట్ 1 2 3 4 5. ఓకేనా, మనకి ఇక్కడ 5 ప్లీట్స్ కరెక్ట్గా వచ్చేసాయి. అండ్ ఫస్ట్ ప్లీట్ మనం ఎంతైతే తీసుకున్నామో అంతే ఉంది. అండ్ నెక్స్ట్ ప్లీట్స్ వచ్చేసి మనం ఫస్ట్ ప్లీట్లోకి కొంచెం సైజ్ తక్కువ చేసి తీసుకున్నాము. ఇవి వచ్చేసి నెక్స్ట్ ప్లీట్స్ అనమాట. అంటే మనం తర్వాత తీసుకున్న ప్లీట్స్ 4 ప్లీట్స్ మనకి ఫస్ట్ ప్లీట్ కంటే కొంచెం చిన్నగా వచ్చాయి. ఫస్ట్ ప్లీట్ వచ్చేసి ఇదనమాట. ఈ సారీ కొంచెం సిల్కీగా ఉంది కాబట్టి మీకు కనిపించకపోవచ్చు. సో ఈ ప్లీట్స్ ఆధారంగా మనం ఎక్కడైతే పిన్ చేసుకుంటామో
ఆ కొలత కొలుచుకుని ప్లేట్స్ అన్ని కూడా మనం సేమ్ ఈ కొలతలో తీసుకుని డైరెక్ట్గా మనం చెస్ ప్లేట్స్ అనేవి అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 7 ప్లేట్స్ పెట్టబోతున్నాం అనమాట. సో 7 ప్లేట్స్ పెట్టేటప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ ప్లేట్ వచ్చేసి మనకి నచ్చిన సైజులో తీసుకోవచ్చండి. మీరు కావాలంటే ఈ సైజ్ అయినా తీసుకోవచ్చు, ఆర్ లేదంటే ఇంతకంటే కొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే మిగతా ప్లేట్స్ అన్నీ కూడా మనం చిన్న చిన్నగా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం 7 ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలో చూసుకుందాము. బట్ మనం 7 ప్లేట్స్ పెట్టినప్పుడు ఫస్ట్ ప్లేట్ వచ్చేసి ఇంత పెట్టుకుంటేనే మనకి అది చూడడానికి బాగుంటుందండి. సో నేనైతే ఇప్పుడు ఫస్ట్ ప్లేట్ వచ్చేసి ఈ మాత్రం పెట్టుకుంటున్నాను. మిగతా ప్లేట్స్ అన్నీ కూడా నేను ఎలా పెడతాను మీకు ఇక్కడ చూపిస్తానండి. ఇప్పుడు మిగతా శారీ అంతా కూడా ఇందాక మనం ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. 2 టైమ్స్ సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. థర్డ్ టైం అయితే మనం చేంజ్ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి నేను 1 టైం ఫోల్డ్ చేశాను కదా, ఇప్పుడు సెకండ్ టైం ఫోల్డ్ చేస్తున్నాను. సో ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనకి 2 ప్లీట్స్ వస్తాయన్నమాట. సో ఇది ఇందాక మనం ఫోల్డ్ చేసినట్టు మిడిల్కి ఫోల్డ్ చేసేస్తే మనకి 4 ప్లీట్స్ వస్తాయి, అంటే 5 ప్లీట్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేయకుండా దీన్ని 3 టైమ్స్గా ఫోల్డ్ చేయాలన్నమాట. ఆల్రెడీ 2 ఫోల్డింగ్స్ అయ్యాయి కదా. సో ఇప్పుడు మనం ఇది మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇంకొక ఫోల్డింగ్ వేయాలన్నమాట. ఇలా వేసినప్పుడు మనకి ఇక్కడ 3 ప్లీట్స్ వస్తాయి. సో 3 + 3 6 వస్తాయి అన్నమాట. సో 6 ప్లస్ మనం ఫస్ట్ తీసుకున్నాం కదా ఈ ప్లీటు కలిపి 7 ప్లీట్స్ అవుతాయి మనకి. ఇలా ఫస్ట్ ప్లీట్లో ఇప్పుడు మనం తీసుకున్న ప్లీట్స్ ఎక్కడి వరకు వచ్చాయో చూసుకోవాలి. సో కట్ వర్క్ వరకు వచ్చాయన్నమాట. ఈ కట్ వర్క్ మినహాయించి మనం ప్లీట్స్ చిన్నగా పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అంటే ప్లీట్ సైజ్ వచ్చేసి మనకి ఈ హ్యాండ్లో ఉంది కదా ఆ సైజు. ఇప్పుడు నేను ఇక్కడ పెడుతున్నాను చూడండి. కట్ వర్క్కి మినహాయించి ప్లీట్స్ వచ్చేసి ఆ సైజులో పెడుతున్నాను అనమాట. ఇలా పెట్టినప్పుడు మనకి కరెక్ట్గా 7 ప్లీట్స్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. సో మనకి ఇక్కడ 5 ప్లీట్స్ కానీ 7 ప్లీట్స్ కానీ 9 ప్లీట్స్ కానీ పెట్టినప్పుడు ఫస్ట్ ప్లీట్ అనేది మనం ముందుగానే తీసుకుని మిగతా ప్లీట్స్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా ప్లీట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 చూసారు కదా, కరెక్ట్గా మనకి 7 ప్లీట్స్ వచ్చాయి. మనం ఏమీ కష్టపడలేదు. ఇందాక ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్నాము, ప్లీట్ సైజ్ చూసుకున్నాము, అండ్ ఆ తర్వాత ప్లీట్స్ పెట్టేసుకున్నాము అంతే. ఇంకేం కష్టపడాల్సిన అవసరం ఉండదండి. సో ఇది వచ్చేసి 7 ప్లీట్స్ కదండి. ఒకవేళ మీరు 4 ప్లీట్స్ పెట్టాలనుకుంటే ఫస్ట్ మనం 5 ప్లీట్స్ పెట్టినప్పుడు ఒక ప్లీట్ వదిలేసి మిగతా ప్లీట్స్ మనం ఫోల్డ్ చేసినప్పుడు మనకి 4 వచ్చాయి కదా. సో మనం ఫస్ట్ ప్లీట్ వదలకుండా శారీ మొత్తం సమానంగా ఫోల్డ్ చేసేసుకుంటే మనకి 4 ప్లీట్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. అండ్ 6 ప్లీట్స్ పెట్టినప్పుడు ఎలా అంటే మనం 7 ప్లీట్స్కి ఎలా అయితే మిడిల్లోకి ఫోల్డ్ చేసామో ఆ విధంగా మనం ఫస్ట్ ప్లీట్ తీయకుండా శారీ అంతా కలిపి అలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసిన తర్వాత థర్డ్ టైం మిడిల్కి ఫోల్డ్ చేస్తే మనకి 6 వచ్చేస్తాయి అనమాట. సో ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే మీకు ప్లీట్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయి, సమానంగా వస్తాయి. మీరు ఎలా పెట్టాలనుకుంటున్నారో అలా కరెక్ట్గా వచ్చేస్తాయి. సో వీడియో అయితే ఎండ్ అయిపోయింది. మీరు ప్లీట్స్ అన్నీ కూడా ఎలా పెట్టాలి ఏంటనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం వీడియో చివరిలో నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తానని చెప్పాను కదా. ఇవి వచ్చేసి ఎక్స్ట్రా టిప్స్ అండ్ ట్రిక్స్ అనమాట. సో ఇవి వచ్చేసి ఏంటంటే మన ఫస్ట్ టిప్ వచ్చేసి సైడ్ కవరింగ్ ఎలా చేసుకోవాలి అంటే మనకి వేస్ట్ అనేది కనిపించకుండా సైడ్ కవరింగ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడైతే చూద్దాము. సో ఇక్కడ మనకి శారీ ఏదైతే ఉంటుందో నార్మల్ గా చాలా మంది ఏం చేస్తారంటే ఈ శారీని ఇలా పైకి లాగి పట్టుకుని ఇక్కడ బ్లౌజ్ కి కలిపి పిన్ చేసేస్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి శారీ మనం డ్రేప్ చేసుకున్నప్పుడు మనకి మంచిగా ఎలివేట్ అయ్యే పార్ట్ ఏదైనా ఉందంటే అది మనకి ఇక్కడ వేస్ట్ దగ్గర అనమాట. ఈ షేప్ అనేది మనకి మంచిగా లేకపోతే మనం శారీ ఎంత మంచిగా డ్రేప్ చేసుకున్నా చూడడానికి అది బాగోదు. సో మనం ఇలా ఇక్కడ ఉన్న శారీని ఇలా పైకి లాగి పట్టుకుని బ్లౌజ్ కి పిన్ చేయడం వల్ల మనకి ఇక్కడ షేప్ అనేది మంచిగా ఎలివేట్ అవ్వదని నేను అనుకుంటున్నాను. సో నేను ఎలా సైడ్స్ ని కవర్ చేస్తానో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ మనం ఈ శారీని ఇక్కడ ఉన్న శారీని ఇలా పైకి తీసుకొచ్చి బ్లౌజ్ కి పిన్ చేసినంత మాత్రాన మనకి సైడ్స్ అనేవి కవర్ అవ్వవు. సో మీరు ఇక్కడ కవర్ చేసినా మనకి పళ్ళు పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి ఇటు సైడ్కి వస్తూ ఉంటుంది. సో ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ ఇంత కవర్ చేసినా మనకి ఈ సెంటర్ పార్ట్ అనేది మనకి కనిపించిపోతుంది. ఓకేనా. సో ఇది కనిపించకూడదు అండ్ సైడ్స్ కూడా కనిపించకూడదు. అండ్ మన శారీ డ్రేపింగ్ అనేది ఎక్కడ చెరిగినట్టు ఉండకూడదు, మనం ఎక్కడ డిస్టర్బ్ చేసినట్టు ఉండకూడదు అని అనుకుంటే మీరు ఈ టిప్ని ట్రై చేయండి. సో ఒక సేఫ్టీ పిన్ అయితే తీసుకోండి. సో ఈ శారీ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా ఇక్కడ వరకు పట్టుకోండి. మీరు పిన్ పెట్టాల్సింది ఇక్కడ కాదు, సో ఈ ప్లేస్లో అనమాట. ఇప్పుడు మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, ప్లీట్స్లో మనకి ఫస్ట్ ప్లీట్ వదిలేసి సెకండ్ ప్లీట్ ఉంటుంది కదా. సో సెకండ్ ప్లీట్ అనేది మీరు ఇలా కింద నుంచి తీసుకోవాలన్నమాట. సో సెకండ్ ప్లీట్ అనేది ఇలా కింద నుంచి తీసుకోండి. అండ్ ఇక్కడ
శారీ వచ్చేసి ఈ విధంగా తీసుకోండి. సో ఇప్పుడు ఈ 2 కలుపుతూ మనం సేఫ్టీ పిన్‌తో ఇక్కడ సెక్యూర్ చేసుకుంటాం అనమాట. సో ఈ 2 కలిపి పిన్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి స్ప్లిట్స్ అనేవి ఫ్రంట్ సైడ్ ఇటు సైడ్‌కి రావు. మనకి నడుము అనేది చాలా బాగా కవర్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి సైడ్స్ కూడా మంచిగా కవర్ అవుతాయి. ఇక్కడ మనకి నొక్కినట్టు ఉండదు. ఈ మాత్రం మనకి వేస్ట్ కనిపించినా అంత నష్టమే ఉండదు. సో ఈ మాత్రం కనిపించినా మనకి మన బ్యూటీ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది కాబట్టి కావాలి. పిన్ చేసేటప్పుడు కూడా మీరు 2 టైమ్స్ పిన్ చేయండి ఈ విధంగా. నేను ఫస్ట్ పిన్ చేశాను కదా, మళ్ళీ ఇంకోసారి. సో ఈ విధంగా 2 టైమ్స్ మనం ఇలా పిన్ చేసినప్పుడు పిన్ అనేది మనకి అటు ఇటు కదలకుండా ఉంటుంది. అండ్ శారీ అనేది ఇలా కవర్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా, మనకి సైడ్స్ అనేవి చక్కగా కవర్ అయ్యాయి. అండ్ ఫ్రంట్ పార్ట్ అనేది మనకి మనం ఎలా అయితే సెట్ చేసుకున్నామో అలాగే ఉంటుంది, ఇటు సైడ్ రాకుండా. అండ్ మనకి మంచిగా కవర్ అయితే అవుతుంది. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో ఇలా మీరు పిన్ చేసుకోవడం వల్ల మనకి హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి సైడ్ కూడా మనకి మంచిగా కవర్ అయిపోతుంది అనమాట. అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎవరికైతే హెవీగా ఉంటుందో అండ్ బస్ట్ సైజ్ వచ్చేసి చాలా హెవీగా ఉన్న వాళ్ళకి ప్లీట్స్ అనేవి మనకి ఒకవేళ సరిగ్గా నిలబడకపోయినా సైడ్స్ అనేవి చాలా అసహ్యంగా కనిపిస్తాయి. సో అలా కనిపించకుండా మనకి ఇలా కవర్ చేసినట్టు ఉండాలంటే మనం సెకండ్ టిప్గా వచ్చేసి మనం ప్లీట్స్ పెట్టుకుంటాం కదా. సో ప్లీట్స్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ప్లీట్ అనేది మనం ఇలా ఎత్తి చూసినప్పుడు ప్లీట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ జాయింట్ అయి ఉంటాయి అన్నమాట. సో అన్ని ప్లీట్స్ ఉండకపోవచ్చు, కొన్ని ప్లీట్సే మనకి ఇక్కడ జాయింట్ అయి ఉంటాయి. అంటే ఈ ప్లీట్స్ కాకుండా రిమైనింగ్ ప్లీట్స్ ఇక్కడ ఏవైతే మనకి ఇటు నుంచి వస్తున్నాయో ఆ ప్లీట్స్ మనకి ఇక్కడ జాయింట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఈ ప్లీట్స్ అన్నిటిని ఈ విధంగా పట్టుకోండి. ఇక్కడ మనకి 3-4 ప్లీట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ 3-4 ప్లీట్స్ని మనం ఇక్కడ బ్లౌజ్ ఏదైతే ఉందో ఆ బ్లౌజ్కి ఈ ప్లీట్స్ని కలిపి పిన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ. సో బ్లౌజ్కి చూసుకొని పెట్టుకోండి. సో ఇప్పుడు ఇవి కదలవన్నమాట. బ్లౌజ్కి ఈ ప్లీట్స్ని నేను ఇక్కడ సెక్యూర్ చేసేసాను. ఇప్పుడు మనకి కదలవు, ఇక్కడే ఉంటాయన్నమాట. సో మనం ఎంతగా ఇలా తిరిగినా సరే, సో మనం ఏం చేసుకున్నా ఎంత పని చేసుకున్నా మనకి ఈ ప్లీట్స్ అనేవి ఇటు రావు. సో ఇక్కడ పిన్ చేసినట్టు ఎవరికి తెలియదు. సో మనకి హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకి మంచిగా ఇదంతా కవర్ అవుతుంది అనమాట. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మీరు ఏం చేసినా కూడా ఈ ప్లీట్స్ అనేవి ఇటువైపు రావన్నమాట. చూసారు కదా, ఇది వచ్చేసి సెకండ్ టిప్ అండి. ఇది ఇక్కడ మనం చెస్ట్ ప్లీట్స్ పెట్టినప్పుడు ఇక్కడ శారీని ఇలా కలిపి మనం ఇక్కడ పిన్ చేస్తున్నారు కదా ఈ మధ్య. సో ఇలా దీన్ని అప్పుడు శ్రయ పైట అనేవారు అనమాట. సో ఈ పైట పేరు ఏంటో నాకు తెలియదు. సో ఈ విధంగా ఇక్కడ ఒక పిన్ అయితే పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఫ్యాషన్ చేస్తున్నారనమాట. ఇలా పిన్ పెట్టేటప్పుడు మనం ఇక్కడ పిన్ పెడితే కనుక ఈ ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉందో ఇక్కడ లాక్ అయిపోతుంది. సో ఇది అస్తమానం మనకి ఇటు సైడ్ వచ్చేస్తుంది. సో సైడ్స్ అండ్ మనకి సెంటర్ పాయింట్ ఇదంతా కూడా మనకి కనిపించిపోతుంది అనమాట. సో ఒకవేళ మీకు ఇక్కడ ఇలా పిన్ చేసుకోవాలని అనిపిస్తే కనుక, మీకు ఫ్రంట్ ఈ షేప్ రావాలని అనిపిస్తే కనుక ప్లీట్స్ అన్ని కలిపి ఇలా అయితే పిన్ చేయకండి. సో ప్లీట్స్ అన్నిటిని ఇలా ఫ్రీగా వదిలేసి ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం లూజ్గా పెట్టుకోండి. సో ఫస్ట్ ప్లీట్ని ఇలా లూజ్గా పెట్టుకుని ఈ ఫస్ట్ ప్లీట్ని ఇలా ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇక్కడ బ్లౌజ్ ఉంటుంది కదా, సో బ్లౌజ్కి కలుపుతూ ఇక్కడ పిన్ చేసేసుకోవాలన్నమాట. చేసుకున్నాను. ఫస్ట్ ప్లీట్ అనేది మనకి ఇలా క్రాస్ రాకుండా ఇలా వస్తుంది. నెక్ అనేది మనకి మంచిగా ఎలివేట్ అవుతుంది. మిగతా ప్లీట్స్ అన్నిటినీ కూడా అలానే వదిలేస్తాను అనమాట. సో మీరు ఇప్పుడు చూసారు కదా, మనకి నెక్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది. ఫస్ట్ ప్లీట్ అనేది మనకి కింద నుంచి వచ్చింది. అండ్ మిగతా ప్లీట్స్ అన్ని కూడా మనకి చెస్ట్ అండ్ నడుముని కవర్ చేస్తూ ఈ విధంగా వస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి థర్డ్ టిప్ అనమాట. చూసారు కదండి, వీడియో అంతా కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా అయితే ట్రై చేశాను. నాకు సాధ్యమైనంత వరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో నన్ను అడగండి. నేను ఖచ్చితంగా వాటి మీద లాంగ్ వీడియోస్ ఏదైనా నేను షార్ట్స్ కానీ పోస్ట్ చేస్తాను. అండ్ వీడియో ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఇప్పుడే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ చూడడానికి ఇప్పుడైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.